శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అది కింగ్డమ్ ట్రైలర్ చూసారా? చూసానండి. సో ఎలా అనిపించింది? సో నిన్న కింగ్డమ్ ట్రైలర్ అయితే చూసాను. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ లుక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు చూసిన లుక్స్ అయితే వేరే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో ఈ ట్రైలర్ లో విజయ్ దేవరకొండ లుక్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పుకోవాలి. అంటే దీంట్లో వచ్చేసి ట్రైలర్లో వచ్చేసి కేజీఎఫ్ ఇట్లా చాలా ఎలివేషన్స్ ఇచ్చారు కదా. సో అవి చూసాక మీకు ఎలాంటి ఏ మూవీ గుర్తొచ్చింది? అంటే చాలా మంది అంటున్నారు ఒక కేజీఎఫ్ చూసినట్టు, ఒక సలార్ చూసినట్టు ఉంది ట్రైలర్ చూస్తే అని. నాకు కూడా అంటే ఏ మూవీ చూసినా సరే డిఫరెంట్ థీమ్స్ అనేవి ఉంటాయండి. సో ఈ మూవీకి కూడా ఒక డిఫరెంట్ థీమ్ అనేది ఉంది. ఏ మూవీతో అయితే కంపారిజన్ అవసరం లేదు, కానీ ఇదైతే సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో వచ్చేసి అల్లు అర్జున్ గారు కూడా చేస్తుర్రు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఎట్లా? అదే అండి, చాలా వరకు అంటే ఒక పెద్ద హీరో, అది అల్లు అర్జున్ లేకపోతే ఇంకెవరో క్లైమాక్స్ లో ఉన్నారు, లేదంటే కొన్ని సీన్స్ లో ఉన్నారు అని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. సో 31st కింగ్డమ్ మూవీ చూసే వరకు అయితే మనమైతే ఏం చెప్పలేము. సో పెద్ద హీరోలు ఈ మూవీలో చేస్తే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అయితే కొంచెం ఒక డైలాగ్ చెప్పారు కదా ఈవెంట్లో. సో ఆ డైలాగ్ ఓవర్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఎట్లా? అది లేదండి, అంటే ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అనుకోవాలి చెప్పండి? మన పూరి జగన్నాథ్తో సినిమా తీసినప్పుడు కూడా కొంచెం ఓవర్గా ఈ విధంగానే మాట్లాడారు అని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏం లేదండి, ఇప్పటి వరకు విజయ్ దేవరకొండవి కొన్ని అయితే మనం ఫ్లాప్స్ చూసాం మొన్నటి వరకు అయితే. సో ఈ మూవీతో అయితే విజయ్ దేవరకొండ చాలా హిట్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే అందరికి ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో విజయ్ దేవరకొండకి అయితే లేడీస్ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా వరకు వాళ్ళే హిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ గారు కొన్ని క్లాస్ లుక్లో మంచి లుక్లో కనిపించాడు. బట్ ఈ దీంట్లో వచ్చేసి రగడ్ లుక్లో ఉన్నాడు కదా, మాస్గా. ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఒక గజ్ని చూసేటప్పుడు ఆ లుక్ ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు ట్రైలర్ లో విజయ్ దేవరకొండని చూస్తున్నట్టయితే. సో బాగుందండి, ఓవరాల్ గా ట్రైలర్ అయితే హైలైట్ ఉందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో ఏంటో మరి 31st.